ఇప్పుడు మనం రూమ్స్ని ఎలా యాడ్ చేయాలి HDSD యాప్లో చూద్దాము. ఫస్ట్ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత రూమ్స్ అనే బటన్ ఉంటుంది నావిగేషన్లో, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత రూమ్స్ ఆల్ రూమ్స్ చూపిస్తుంది ఇక్కడ. తర్వాత ప్లస్ బటన్ యాడ్ క్లిక్ చేస్తే దెన్ రూమ్స్ డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. రూమ్ నెంబర్ అండ్ ఫ్లోరు, రూమ్కి ఎంత, ఏ షేరింగ్, నెంబర్ ఆఫ్ విండోస్ అండ్ బాత్రూమ్ ఉందా, ఎయిర్ కండిషన్, అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. వచ్చిన తర్వాత యాడ్ బటన్ రూమ్ క్లిక్ చేస్తే మీకు రూమ్ యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడొచ్చు 301 రూమ్ యాడ్ అయింది. ఇప్పుడు రూమ్లోకి గెస్ట్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఒకసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత రూమ్ యాడ్ గెస్ట్ బటన్ ఇస్తే ఇక్కడ గెస్ట్ యొక్క ఈమెయిల్ ఐడి ఇస్తే దెన్ ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ డేటాబేస్ నుంచి ఫెచ్ అవుతుంది అనమాట. డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. చూసారు కదా. దాని తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సెక్యూరిటీ ఐడి, అడ్వాన్స్, మెయింటెనెన్స్, ఇవి మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ అంటే నార్మల్గా ఫింగర్ ప్రింట్ ఐడి ఉంటుంది. దాని అడ్వాన్స్, మెయింటెనెన్స్, దాని తర్వాత యాడ్ గెస్ట్, దెన్ చెక్ ఇన్ డేట్, యాడ్ గెస్ట్ క్లిక్ చేస్తే మనకి గెస్ట్ యాడ్ అయిపోతుంది అనమాట. ఒకసారి రీఫ్రెష్ చేస్తే మనము యాడ్ అయిన గెస్ట్ని చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, గెస్ట్ సెక్యూరిటీ ఐడి చూపించింది అనమాట. అలానే రూమ్ని డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. సో ఏంటంటే రెంట్ కానీ ఇంక్రీజ్ అవ్వటం, డిక్రీజ్ అవ్వటం, షేరింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవటం, అట్లాంటివి చేసుకోవాలంటే తర్వాత చేసుకోవచ్చు అనమాట. అప్డేట్ చేసి దాని తర్వాత సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. చేంజ్ చేసి చూడొచ్చు డైరెక్ట్గా ఇక్కడ.